తెలంగాణలో మరొకసారి భారతీయ జనతా పార్టీకి భారీ లైఫ్ వచ్చింది. క్రిందటిసారి వచ్చిన దానికంటే కూడా గట్టి లైఫ్ వచ్చిందని చెప్పాలా. ఏదైతే తెలంగాణలో టోటల్గా 17 పార్లమెంట్ స్థానాలకు గాను క్రిందటిసారి 4 స్థానాలు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు ప్లస్ 14% ఓట్లు తెచ్చుకుంది. అదే సందర్భంలో ఓటింగ్ పర్సంటేజ్ని బాగా మెరుగుపరుచుకుని 64 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. 39 సీట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నది బీఆర్ఎస్. కానీ ఇప్పుడు అక్కడ కాస్త భారతీయ జనతా పార్టీ ఏకంగా 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకునేటటువంటి దిశలో ఉంది. 8+8 అంటే అటు కాంగ్రెస్తో సమానమైనటువంటి బలాన్ని తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ అనేటువంటిది శాంతం కనుమరుగయ్యి ఎంఐఎం ఒక్కటి మాత్రమే అక్కడ ఉనికి. అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలమైనటువంటి స్థాయికి ఎదిగింది. కాంగ్రెస్ గతం కంటే ఎదిగిన అసెంబ్లీ స్థానాలతో పోల్చుకుంటే తగ్గింది. అదే సందర్భంలో ఇక్కడ బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ అయితే శాంతం దెబ్బతిన్నట్టయింది.